డైరెక్షన్ ఇది. దిస్ ఈజ్ నాట్ అ డైరెక్షన్, హుకుమ్ ఇది. ఇది ఎప్పుడు చేయకూడదు, తప్పది. డోంట్ డూ దాట్. అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ ఆన్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్తున్నా, ప్రామిసెస్ చెప్తున్నా, నీ టీవీలో చెప్తున్నా, రోహిత్కి చెప్తున్నా, రోహిత్ ద్వారా, రోహిత్ కెమెరా ద్వారా, బిగ్ టీవీ ద్వారా అందరికీ శిరస ఉంచి చెప్తున్నా, ఒక కొత్త అనిల్ని చూస్తారు, ఒక మంచి అనిల్ని చూస్తారు. ఆ వెరీ గుడ్ పార్లమెంటేరియన్ని మీరు చూడబోతున్నారు. ఐ స్వేర్ అండ్ గాడ్. పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా? ఎస్, నాకు ఇష్టం. ఎందుకంటే నేను 10 years కేంద్ర మంత్రి చేతుల్లో పనిచేసినాను. సార్ సెషన్స్కి పోయేవాళ్ళు, మేము కూడా పాసులు తీసుకుని పోయేవాళ్ళం లోపలికి. నేను, నా తోటి సహచరులు, తెలంగాణ సహోదరులు అందరూ, ఒక 2-3 పోయేవాళ్ళం. నాకు బాగా అనిపించేది. చాలా అంటే దేశ రాజకీయాలు, చట్టసభ, ఒక పెద్ద చట్టసభ, ప్రధానమంత్రి అధ్యక్షతన, స్పీకర్, ద మెంబర్స్. ఎప్పటి నుంచి అనిపించేది? లేదు రోహిత్, ఎన్ని ఇయర్స్? లేదు రోహిత్, ఒక 7-8 years నుంచి ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దాట్. నేను ఎప్పుడు బయటపడలే ఈ విషయంలో. ఎందుకంటే మీకు తెలుసు, రాజకీయంగా నేను ఏ లబ్ధి కోసం ఎప్పుడు పనిచేయాలా, ఆ పదవుల కోసం నువ్వు బయటకి చెప్పలేకపోయినా నీ మనసుకు తెలుసు, ఆల్ మీడియాకి తెలుసు. కానీ అనేవాడంటే నేను సెషన్స్కి వెళ్ళేవాడిని, చూసి సార్ని చూసేవాడిని కదా. ఈజ్ రాజ్యసభ మెంబర్ అండ్ ఈజ్ సెంట్రల్ మినిస్టర్, మోదీ క్యాబినెట్లో ఆయన ఒక సహాయ మంత్రి. నాకు అనిపించేది, ఎస్, ఇక్కడ కూర్చుంటే దేశాన్ని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని దేశం లెవెల్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు, ఏపీని మనం చూపించవచ్చు. వై డోంట్ ఐ? ఇఫ్ గాడ్ విల్ పర్మిట్ మీ, ఇఫ్ గాడ్ విల్ అలవ్ మీ, దేవుడి చిత్తం అయితే ఖచ్చితంగా కూర్చుంటానేమో, దేవుడి దయ. దట్స్ ఆల్. నిజంగా మారిన అనిల్ అని జనం అనుకుంటే, జనం యొక్క ఆశీస్సులు ఉంటే మీరు ఖచ్చితంగా పార్లమెంటేరియన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. నేను ఒక్కసారే చెప్తాను, చెప్పిన మాట మీద నిలబడతాను, ఖచ్చితంగా చెప్తాను. సో మళ్ళీ అడుగుతున్నాను, మీ నోటి నుంచి వేసేస్తాను, చించేస్తాను లాంటి పరుష ఆ రోజు నీకు నేను మాట్లాడని నువ్వు తీసుకొచ్చి చూపించు, డేట్ నోట్ చేసుకో. రోజు నీకు ₹1 గిఫ్ట్ నేను ఇచ్చి నువ్వేం చేయమంటే చేస్తాను. ఓకేనా? ఓకే, సాటిస్ఫై. రికార్డ్ చేసుకో, రికార్డ్ చేసుకో, పెట్టుకో, దగ్గర పెట్టుకో. అనిల్ గారు, ఈ 245 రోజులు ఏం చేశారు జైల్లో? చేసేదానికి ఏం లేదు రోహిత్. తలుపు తాళం 3 నెలలు, సెల్ 3 months లాక్, అటొక వార్డరు ఇటొక వార్డరు. బయటికి రాలేదా? ఏంది వచ్చేది? చెప్పేది అదే రోహిత్. 2 కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాల్లో నుంచి నేను కాసేపు పొగులంతా నేను పైకి లేచి నుంచి తిరుగుతూ ఉండాలి రూమ్లో. 15x15 రూమ్ అది. చంద్రబాబు నాయుడు గారిని ఏ బ్యారక్లు అయితే పెట్టారో కింద స్నేహాలో, దాని ఎదురుగానే 11F. 3 నెలలు తాళం తీలా, అటొక వార్డర్ ఇటొక వార్డర్ ఉండేవాళ్ళు, యమభట్టులాగా నుంచొని ఉండేవాళ్ళు వాళ్ళు. సార్ ఏం సార్ మీరంటే నుంచొని తిరగండి, పడుకునేదానికి కూడా కాసేపు, ఇది లోపలే. పొద్దున్నే ఒక 10 నిమిషాలు తలుపు తీసేవాళ్ళు, లోపలంతా క్లీన్ చేసి మళ్ళీ ఫుడ్ కూడా లోపలికే. 3 నెలలు? అయ్యో సూర్యోదయం అసలు ఏం లేదు స్వామి, చెప్పేదేంది నీకు. నర్రకం అంటే ఏంటో చూపించినారు. ఆ హెడ్ వార్డర్స్ 2 ఉంటారు, ఒక శ్రీనివాసన్ ఉంటాడు ఒక ఆయన. అసలు ఆయన అసలు అబ్బా, అసలు ఆయన ఓవర్ యాక్షన్ చూడలేము, ఆయన పరిస్థితి చూడలేము. ఆఫీసర్స్ వస్తానగానే అనిల్ లే బైక్లే చెల్లు కట్టుకొని వచ్చి, అసలు ఏంది బానిసలమా? జైల్ ప్రెజెంట్ రూల్స్ కొన్ని ఉంటాయి, దాని ప్రకారం లోపల మెడికేషన్ కానీ, ఫుడ్ కానీ, నిద్రపోయేదానికి కానీ వసతులు కల్పించాలా. అందుకే 200 మంది స్టాఫ్, దానికి ఒక సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్లు, 4 జైలర్లు, ఒకడు ఎగ్జిక్యూటివ్ జైలర్, ఒకడు టవర్ జైలర్, ఒకడు ఫుడ్కి సంబంధించిన జైలర్, ఒకడు మెడికేట్కి సంబంధించిన జైలరు. ఏమీ లేవు. మేడం బ్యాక్ పెయిన్ ఉందండి, కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది, గ్యాస్ ఫామ్ అయ్యి, ఏమని అడుగు, పారాసెటమాల్ ట్యాబ్లెట్, ఒక గ్యాస్ ట్యాబ్లెట్ ఇస్తారు. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ జర్నీ, నేను ట్రావెల్ చేయలేనమ్మా, మీకు దండం పెడతాను తల్లి, డాక్టర్ని పిలిపించండి లేదా జడ్జి గారిని పిలిపించండి అంటే, అసలు జడ్జి లేదు, జడ్జి గారిని పిలిపించండి, డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీని పిలిపించమని నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎన్నిసార్లు, నేను అప్పుడు ఎగ్జిక్యూటివ్ జైలర్గా ఉన్న దుర్గా రమేష్కి నేను ఎన్నిసార్లు చెప్పాను, నో ఓకే చెప్తాం. ఒకవేళ జడ్జి గారు కిందకు వచ్చినా పైన ఎవరు లేరు సార్ ఖాళీగా ఉందని చెప్పి జడ్జి గారిని అట్లాగే తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు. ఒక్కసారి మాత్రం జడ్జి గారు పైకి చూడటానికి వచ్చాడు. ఆ రోజు చెప్పాను, సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది సార్, ఇట్లా ఉంది. ఆ రోజు కొంచెం చేంజెస్ అయినాయి. బయటికి రాకూడదు, నడచకూడదు, వాటరు నీసుకంపు కొట్టేది తెలుసా రోహిత్. అది ఒకలాంటి కుళ్ళిపోయి ఎలికి చచ్చిపోయిన కంపు కొట్టిన నీళ్లు తాగేవాళ్ళం.
బాత్రూమ్స్ భయంకర సెప్టిక్ ట్యాంక్స్ దగ్గర రూము. ఆ స్నేహ బ్యారకే సెప్టిక్ ట్యాంక్స్ దగ్గర ఉంటుంది. ఆ లోపల కొద్దిగా తిరగడానికి 4 చెట్లు ఉంటాయి. అక్కడికి వెళ్తే ఆ శ్రీనివాస్ అనే అతను గైని లేచేవాడు. తిరగడానికి వెళ్ళలేదు, మనం చూస్తే మా ఉద్యోగాలు పోతాయి. వాళ్ళ కులపస్తులకి అలా ఆయనకి నచ్చిన పార్టీ వాళ్ళకి శుభ్రంగా పక్కన కూర్చొని మీటింగ్లు వేస్తాడు ఆయన. అనంతపూర్ జైల్లో ఒక నెల పెట్టారు. భయంకరం రోహిత్. అక్కడైతే కూర బంకలు సాగేది, అన్నం జావలాగా ఉండేది. ఆ కూర అన్నీ కీరదోసకాయ ఆకుకూర అన్నీ టమాటా పప్పులు వేసేసి మిక్సీలు వేసేసాం. అదంతా భయంకరమైన వాసన వచ్చేది, తినగలిగే పరిస్థితి కాదు, వామిటింగ్ వచ్చేది. ఆ కుండలో వాటర్ పోసేవాళ్ళు, ఆ వాటర్లో ఎర్రలు బొద్దింకలు. దాన్ని ఎవరు క్లీన్ చేయరు, మాట్లాడకూడదు, అడగకూడదు ఎవడు అక్కడ. భయానకమైన పరిస్థితులు. ములాఖాతులు ఉండేవి కదా ఫస్ట్లో, తర్వాత ఇచ్చారు. నా ప్రతి ఫోన్ కాల్ రికార్డింగ్ వినేవాళ్ళు. ఆ దుర్గా రమేష్ అనే అతను ప్రతి ఫోన్ కాల్ రికార్డింగ్ విని టీడీపీకి కూటమి ప్రభుత్వానికి ఆయన మెసేజ్లు ఇస్తూ ఉంటాడు, ఇట్లా ఉంది పరిస్థితి. ఆయన వల్ల లోపల చాలామంది ఖైదీలు సఫర్ అయ్యారు. అనిల్ అన్నా బాగున్నావా అని ఎవరన్నా అక్కడ వచ్చి బట్టలు గిడ్డంగి అని ఒకటి ఉండేది మాకు. బట్టలు అంటే ప్రతి ఖైదీకి ఖచ్చితంగా తెల్ల బట్టలు ఇచ్చి, ముద్దాయిలు ఏరూ సిటీ ముద్దాయిలకైతే జనరల్ జైలు ఖైదీలకు కూడా నెంబర్ వేసి కార్డు వేసి ఇస్తారు. అక్కడ కింద ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో చూస్తానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది తెలిసిన వాళ్ళు, అన్నా బాగున్నావు అని చేయెత్తితే, అట్లా చేయెత్తి అన్నా బాగున్నావు అన్న వాళ్ళని గేటుకి తీసుకెళ్ళి 3rd డిగ్రీ కోటింగ్ ఇచ్చి పంపించి నానా హింస పెట్టే పనిష్మెంట్ వర్క్స్ వాళ్ళకి వేసి చేసిన వ్యక్తి అతను. అంత కరుడుగట్టిన నేరస్తులు మేము కాదే, మేము టెర్రరిస్టులు కాదు, మేము ఈవెన్ అసలు గ్యాంగ్స్టర్స్ కాదు, మేము సామాన్య మానవులు స్వామి. సోషల్ మీడియా కేసెస్లో తీసుకుపోయి నువ్వు ఈ రకంగా హెరాస్మెంట్ చేయాల్సిన అవసరం ఏంది? తిండి తిప్పలు లేవు, నిద్ర లేదు, 14-15 వేల కిలోమీటర్లు తిప్పారు. 3rd డిగ్రీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కఫ్ చేసి లోపలికి 14.5 గంటలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకుపోయి అట్ట పడేసారు లోపల. ఆ కఫ్స్ తీసేసిన తర్వాత చేతులు ఇట్టాగే ఉన్నాయి. నాకు తెలుసు చేతులు ఇట్లా రాలా, చేతులు ఇట్లా మడుచుకునేదానికి నాకు చేతులు రాలా, చేతులు ఇట్లా బెండవలేదు రోహిత్. నాకు చేతులు ఇట్లా రాలా. ఒక 4-5 అవర్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకొని 2 కానిస్టేబుల్స్ చేతులు అట్లా 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 గట్టికి తీస్తే కిందకి బయట పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళడానికి వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను నానా తిప్పలు పడితే డే 1 నుంచి 3rd డిగ్రీ మొదలుపెట్టారు. దిమ్మకి కూర్చోబెట్టడం మానించడం, ఇట్లాంటి దిమ్మకి కూర్చోబెట్టేది అటొకటి ఇటొకటి నుంచి కాళ్ళు ఇట్లా పంగ చీల్చేస్తారు. ఆ చీల్చే క్రమంలో 2 చేతులు ఇట్లా పైకి కట్టేస్తారు. వెనకాల నుంచి ఒకటి పిడిగుద్దులు గుద్దుతూ ఉంటాడు. ఆ గుద్దే క్రమంలో ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లడ్ వచ్చిన పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేము. కేకలు పెట్టి ఏం చేసినా వీడియో తీసి అరిచేకుంది. ఇంకా అసలు భయంకరమైన టార్చర్. అసలు నేనైతే వెన్నుపూస అట్లా చీలిపోద్దాం అనుకున్నాను. నేను అంత మూర్ఖంగా, అంత భయానకమైన పరిస్థితిలో నన్ను హింస పెట్టిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఏ రకంగా హింస పెట్టారు ఏంటన్నీ తెలుసు ఆయనకి. మాట్లాడారు మీరు? మాట్లాడాను, జైలు చూసిన మాట్లాడాను. మాట్లాడిన తర్వాత అన్న అడిగారు, సిఐ పేరు అడిగారు. అప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ టీం 3rd డిగ్రీ చేసేటప్పుడు ఎవరు ఉన్నారు, మన ప్రభుత్వంలో కెమెరాస్ పెట్టినాం కదా, మా కెమెరాస్ పనిచేసినాయి మొత్తం కోర్టుకి చెప్పిన. కానీ ఇప్పుడు మీరు ఒక వైసీపీ మనిషిగా కాకుండా ఇప్పుడు మామూలు మనిషిగా చెప్పండి. అంటే ఇవి ఏ పార్టీలో ఉన్నా ఇలాగే జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగే జరుగుతున్నాయి. తప్పు ఫర్ షూర్. వైసీపీలోనూ జరిగాయి. ఇప్పుడు వైసీపీలో జరగల. వైసీపీలో జరిగితే వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ రోజుల్లో జైలుకి వెళ్ళిన కొంతమంది నేతలు, ఏ మనిషినైనా ఒకటి చెప్తాను, టీడీపీకి చెందిన నాయకులు అక్రమ కేసులను ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన మాటలు కేసులు ఎదుర్కొంటాం వేరు రోహిత్. కేసులు ఎదుర్కొని జైలుకి పోవడం వేరు. జైలుకి పోయిన తర్వాత పీటీ వారెంట్లు పడి ప్రతి పీటీ వారెంట్ కస్టడీకి పోయి కస్టడీలో 3rd డిగ్రీలు తీసుకొని 1000 కిలోమీటర్లు ఈ మూల నుంచి ఆ మూలకు తిప్పడం వేరు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా 15,000 కిలోమీటర్లు తిప్పారంటే బహుశా ఎవరికి జరగలే నాకు తెలిసి. ఎంత పెద్దవాళ్ళు జైలుకి వెళ్ళినా కానీ వాళ్ళు జైలుకి పోయినారు. జైలుకి పోయిన పరిస్థితుల్లో వాళ్ళకి అన్నీ జరగాల్సి జరిగి, ఇంటి దగ్గర నుంచి ఫుడ్ పోయింది, వాళ్ళని 22 కేసులు పెట్టి తిప్పలేదు రాష్ట్రం అంతా, వాళ్ళకి కస్టడీలకి ఇచ్చి 3rd డిగ్రీలు తీసుకోపోలేదు, కఫ్ చేసి ఏలాడ తీసుకుంటా
3,000 కిలోమీటర్లు 3,500 కిలోమీటర్లు తీసుకొని పోలా. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయానక ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్కి జరిగిన హెరాస్మెంట్, అన్యాయం ఆల్మోస్ట్ ప్రతి కేసులో అటెంప్ట్ మర్డర్, ప్రతి కేసులో అటెంప్ట్ మర్డర్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ నా పైన మర్డర్ స్కెచ్ చేశారని మీరు అంటారు, RRR రఘురామకృష్ణరాజు నా పైన మర్డర్ స్కెచ్ చేశారని ఆయన అంటారు. ఆయనకి అలా అనిపించింది. ఆయన అలా ఇప్పుడు ఏ ఎవడికైనా సరే పడేవాడికి తెలుస్తుంది బాధ. నేనేమంటున్నానంటే నా బిడ్డలు కూడా ఈరోజు, నా భార్య నా బిడ్డలు కూడా అన్నీ ఉండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నామంటే మా ఆస్తుల జోలికి ఎందుకు రావాలా? ఇప్పుడు రిలీజ్ అయ్యాయా? ఏం రిలీజ్ కాలేదు రోహిత్, ఏమి రిలీజ్ కాలేదు. ఎంక్వైరీ ఉంది, ఎంక్వైరీ అప్పుడు తర్వాత ఇస్తామన్నారు. జైల్లో ఉన్నప్పుడు, అరెస్ట్ అయినప్పుడు మీకు ఫ్యామిలీ గుర్తొచ్చిందా? రోజు ఫ్యామిలీ గుర్తొస్తుంది. పిల్లలు ములాఖాత్కి వచ్చేవాళ్ళు. ఒక గ్లాస్ అడ్డం ఉండేది రోహిత్, కనీసం ఆ గ్లాస్లోంచి పిల్లలు కనపడుతూ ఉండేవాళ్ళు, దిగులేసుకొని తగ్గిపోయి. బట్ మై వైఫ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. తను ఒక్కతే నా కోసం చాలా బాగా పోరాడింది. తను నిలబడింది అంతే. నా వైఫ్ దేవుడి మహాకృపను బట్టి పిల్లలు కూడా ఏమీ హెల్త్ అప్సెట్ అవ్వలేదు, ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం నా వైఫ్. ఎందుకంటే ఈ రాజకీయ ఒత్తిళ్లలో నలిగిపోయి చెదిమేసి వాళ్ళు మమ్మల్ని. నేనేమంటానంటే, నన్ను జైల్లో వేసావు సరే పో, నా మీద కక్ష తీర్చుకుంటున్నావు సరే పో, నన్ను చంపాలనుకుంటున్నావు సరే పో, ఐఎమ్ రెడీ టు ఫేస్. నా బిడ్డలు ఏం చేశారు స్వామి నిన్ను? నా భార్య ఏం చేసింది? మా అమ్మ ఏం చేసింది? నా చెల్లెళ్ళు ఏం చేసినారు నిన్ను? వాళ్ళ కుటుంబాల మీద ఎందుకు పోయినావు? వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చూశారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మీద చాలా పెద్ద ఏ కేసులో మీ ఆస్తులు జప్తు చేశారు? అన్ని కేసులు రోహిత్, ఒక కేసు అని కాదు, ప్రతి కేసులు 22 కేసులు. ప్రతిసారి ప్రతి స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు నెల్లూరు రాజమండ్రి, నెల్లూరు రాజమండ్రి, రెండోచెల్లి నెల్లూరు ఇచ్చినాం. చాలా పెద్ద మినిస్ట్రీస్ వాళ్ళు, చర్చ్ మినిస్ట్రీస్ చాలా పెద్దవి. వాళ్ళ చేతులు ఎత్తితే ఒక 25-30 లక్షలు ఓట్లు అయిపోతాయి. అట్లాంటి మినిస్ట్రీస్ ఉన్నాయి మా ఇంట్లో. నా చెల్లెళ్ళు ఏం చేశారు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? కంపెనీకి CEO, అడిషనల్ CEO పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇద్దరు పాపం వాళ్ళ దగ్గరికి పోయి నానా హింసలు పెట్టి, నానా తిప్పలు పెట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. ఇట్టపోతారు రోహిత్. నా ఇంటి ఆడబిడ్డలు నిన్నేం చేసినారు? ఒక్కటి చెప్తున్నా, ఫిజికల్గా మెంటల్గా నలిగిపోయాను రోహిత్, ప్రామిస్. మానవతా దృక్పథితో ఎవడూ ఆలోచించలా. నేనైతే భారత రాజ్యాంగం ఏ విధంగా అయితే ఆర్టికల్స్, యాక్ట్స్ ఇచ్చిందో ప్రతిదీ నేను చదువుతున్నాను. మళ్ళీ నా కేసులు నేనే వాదించుకుంటానికి. అసలు నేను ఒకటి అనుకున్నా, ఒక వారం రోజుల కింద నా కేసులు నేనే CBIకి ఇచ్చేసేయాలి.